నమస్తే. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు మోహన్ రావు అండి. మోహన్ రావు గారు. తాత కనబడదని చెప్పారు ఇందాక. చూద్దాం. తిన్నారా? ఏం తిన్నారు? అన్నం. ఏం కూర? పప్పు. బాగానే కనబడుతుందా? నేను నెమ్మదిగా మాట్లాడిన బాగా కనబడుతుంది. అయితే నాకు తెలిసి తాతయ్య యాక్టింగ్ అయ్యి ఉంటుంది. మామగారు తిట్టినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు, తాత తాగొచ్చినప్పుడు బామ్మ తిడుతుంటే వినపడినట్టు యాక్టింగ్ అనమాట. కొద్దిగా చెవుడు ఉందండి. ఈ చెవి వినపడదు, ఆ చెవి ఆ కన్ను కూడా కనపడదు. ఈ కన్ను కూడా కొద్దిగా తక్కువ. ఎడం పక్క బాగా చాలా వర్కౌట్ అయింది అనమాట. అయితే ఎడం పక్క బాగా కనపడుతుంది. తిన్నారైతే? ఇల్లు మీదేనా? ఇల్లు మాదేనండి. ఎందుకు చుట్టుపక్కల గోడ కూడా లేదు, కుక్కలు పడిపోయింది. అదే అది పడిపోయింది. మరి అలాగే పడిపోయి 6 నెలలు 7 నెలలు అవుతుంది. కాదు తాత, అలా పడిపోయే వరకు ఎందుకు ఉంచారు అలా ఇల్లుని? పడిపోయింది. పడిపోతే మన మీద పడలేదుగా, బయట అట్టుబడిందిగా. ఇకంతే కడతామన్నారు, కట్టలేక. ఎవరు కడతానన్నారు? అదే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కట్టిస్తాం అన్నారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు. ఏది ఇంకా కట్టలేదు, మన దగ్గర డబ్బులు లేవు, సొంతం కట్టుకుంటాకి పడేసి కట్టాలి. ఇక అదే గోడ పడిపోయింది. ఇప్పుడు మామూలుగా సిమెంట్ తోనే కాకుండా మట్టి ఇటుకలు కూడా ఉంటది కదా, దాంతో నన్ను గోడ కట్టుకోవాల్సింది కదా. కట్టుకోవచ్చు కానీ కడతలు మన దగ్గర ఓపేది కడతాయి. అందుకని పిల్లలు మగపిల్లలు లేరండి అసలుకి. ఆడపిల్లలే ముగ్గురు పెళ్ళి అయిపోయినాయి. చిన్నల్లుడు చిన్నమ్మ ఇద్దరు చచ్చిపోయారు జబ్బు చేసి. మీకు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కూతుర్లు, ఒక కూతురు చనిపోయింది. ఒక కూతురు చచ్చిపోయిందండి. ఒక కూతురు చనిపోయింది. కూతురు అల్లుడు ఇద్దరు పోయారు. ఇద్దరు చనిపోయారు. పెద్ద అల్లుడు పోయాడు. మరి గవర్నమెంట్ ఇల్లులు కొంతమందికి ఇచ్చింది కదా, మరి మీకెందుకు రాలేదు? మాకు తలం ఉందని. తలం లేని వాళ్ళకి ఇస్తారంట. స్థలం ఉన్న వాళ్ళకి ఎవరా? తలం ఉండే వాళ్ళకి ఇరంట. మీకు ఫంక్షన్ వచ్చిందా మొన్న? సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? కానీ డబ్బులు తీసుకుంటాను. తీసుకోండి. అయితే ఓకే, తీసుకొచ్చేయండి. అయితే నువ్వేం పని చేసేవాడు అసలు? ఇంతకి నేను మర్చిపోయిన అడగటం. కూలి పని. ఎంత వచ్చేది కూలి అప్పట్లో? అప్పుడు 100-150 వచ్చేది. ఇటు అప్పట్లో 100-150 వచ్చేదా? అప్పుడు ఇచ్చోళ్ళు అంత తక్కువ ఇచ్చోళ్ళు. ఇంకా అప్పుడు అదే అన్న, ఎంత ఇచ్చేవారు? ఇప్పుడు ఉన్నాయి 100-150. వెళ్తలేదండి అసలు. ఏ పనికి వెళ్తారు మానేసి ఇంటి దగ్గరే. అప్పుడులో కూలి డబ్బులు ఎంత ఇచ్చేవారు అంటున్నాను. ఏం గుర్తుంది, 60-70. ఒక పని 4-5 పనులకి వెళ్తా ఉండండి. మరి అన్ని పనులు చేసి అన్ని డబ్బులు సంపాదించినప్పుడు మా అమ్మకి చెవులు కూడా లేవు. చెవు దిమ్మలు కొనుక్కుంది. మా అమ్మకి పెట్టు చీర చెప్పు, ఇస్తున్నాను నేను. తీసుకో. ఇవి బియ్యం తీసుకోండి. ఇవి కిరాణా సామాన్లు. సరే, మీకు నేను ఫస్ట్ ఆ చుట్టుప్రక్కల ఉన్న వాటికి మీ మనమళ్ళు కొంచెం సాయం చేయమని చెప్పండి. ఉన్నారు కాబట్టి మీరు అడగడంలో తప్పలేదు, సరేనా? ఫస్ట్ అయితే ఇంటి చుట్టుప్రక్కల తడికలో ఏవో ఒకటి కుక్కలు అవి రాకుండా ముందు ఆ ఏర్పాట్లు అవి చేయండి, ఓకేనా? 4,000 అమ్మా అవి. తాత 4,000. మీకు మనవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ చేయట్లేదు. మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు కాబట్టి వచ్చి సాయం చేయమనండి. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. నమస్తే. నమస్కారం అమ్మయ్య.